కర్నూలు జిల్లా ఆస్పరి మండలానికి ఒక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడానికి వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయనకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జనసేన పార్టీ నుండి. ఈరోజు ఆలూరు గౌరవ శాసనసభ్యులు విరూపాక్షి గారు మాట్లాడారు. రేపు సీఎం కార్యక్రమాన్ని అడ్డుకుంటామని చెప్పారు. ఎందుకంటే త్రాగునీటి సమస్య ఉంది, త్రాగునీటి సమస్య మీద అడ్డుకుంటామని చెప్పారు. మరి గతంలో మీరు చిప్పగిరి ఒక మండలానికి జెడ్పీటీసీగా ఉన్నారు, ఇప్పుడు ఆలూరు నియోజకవర్గానికి శాసనసభ్యులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. గతంలో వైసీపీ హయాంలో కూడా ఆలూరు నియోజకవర్గానికి మంత్రిని కేటాయించినటువంటి పరిస్థితి. మరి గతంలో ముఖ్యమంత్రి గారితో నేరుగా మాట్లాడడానికి అవకాశం ఉన్నప్పటికి కూడా మరి త్రాగునీటి సమస్య పరిష్కరించడంలో గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలం చెందింది. మరి ఇప్పుడు ఈరోజు ఒక అభివృద్ధి కార్యక్రమానికి ప్రజలకు ఆరోగ్య సమస్య పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు స్వాగతించాల్సినటువంటి మీరు వ్యతిరేకిస్తాం, అడ్డుకుంటామనేటువంటిది విడ్డూరంగానే ఉంది. ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో మీరు త్రాగునీటి సమస్య ప్రతిరోజు గ్రామానికి అందించేవారా, లేదంటే ఆస్పరి మండలానికి ప్రతిరోజు త్రాగునీరు అందించేవారా? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే నెల రోజులకు ఒకసారి త్రాగునీరు వస్తుందని చెప్తూ ఉన్నారు. ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలి, త్రాగునీరుని సక్రమంగా అందించేటువంటి ప్రయత్నం ఇప్పుడున్నటువంటి మా ప్రభుత్వమైనా తప్పనిసరిగా ప్రతిరోజు గ్రామాల్లో ప్రజలకు త్రాగునీరు అందించాలని చెప్పి మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే విరూపాక్షి గారు మాట్లాడుతున్నటువంటిది ఏకవచనంతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన గౌరవప్రదంగా ఒక ముఖ్యమంత్రి గారు వస్తుంటే గౌరవప్రదంగా మాట్లాడాలి, ప్రశ్నించాలి. ప్రశ్నించడంలో మేము తప్పు అని చెప్పడం లేదు. జనసేన పార్టీగా ప్రశ్నించడంలో ప్రజలకు ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధికి ఉన్నటువంటి హక్కుగా మేము భావిస్తూ ఉన్నాం. మీకు ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఒక గౌరవ శాసనసభ్యులుగా మీరు చేయాల్సింది అసెంబ్లీకి వెళ్ళాలి, చట్టసభల్లో మీరు ప్రశ్నించాలి. గట్టిగా ప్రశ్నించండి. గట్టిగా ప్రశ్నించగలిగితే ప్రజలకు సమస్య పరిష్కారం అవుతుంది. అలా ప్రశ్నించకుండా ఈరోజు ఏకవచనంతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారిని అడ్డుకుంటామనేటువంటిది అడ్డుకోవడంలో మేము వ్యతిరేకించట్లేదు, కానీ అడ్డుకునేటువంటి పద్ధతి మీరు గౌరవ శాసనసభ్యులుగా ఉండి మీరు చట్టసభల్లో అడగాలి. కానీ అలా అడగకుండా గతంలో ఉన్నటువంటి ఎవరైతే వైసీపీలో మంత్రిగా కొనసాగినటువంటి వారేం చేశారు, లేదంటే జెడ్పీటీసీ మెంబర్గా ఉండి మీరేం చేశారనేటువంటిది ప్రజలకు వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. మీరు సక్రమంగా అందించారా, లేదా మీరు కేటాయించినటువంటి నిధులను ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమైనా కొల్లగొట్టి లేదంటే అవినీతిగా వాటిని అక్రమంగా తీసుకున్నారా అనేటువంటి దానిపైన మీరు స్పష్టంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా ఈరోజు ఇప్పుడు మాట్లాడుతున్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కమ్యూనిస్టులు కలిసి రండి, ఖచ్చితంగా ప్రశ్నిద్దామని చెప్పేసి అంటున్నారు. ఏ ప్రభుత్వమైనా కూడా అధికారంలో లేనప్పుడు కమ్యూనిస్టులు గుర్తొస్తారు వీళ్ళకు, కానీ అధికారంలో ఉన్నప్పుడు కమ్యూనిస్టులను జైలుకు పంపించడంలో, పోలీసుల ద్వారా అరెస్ట్ చేయించడంలో ఏ ప్రభుత్వమైనా ముందంజలో ఉంటుంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. అధికారంలో లేనప్పుడు మాత్రమే కమ్యూనిస్టులు మాకు కావాలని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని కూడా వాళ్ళు పునరాలోచించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా కూడా మీరు శాసనసభలో ఖచ్చితంగా మీరు శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు చట్టసభల్లో అడగాలి, చట్టసభల్లో ప్రశ్నించండి. అంతేగాని ముఖ్యమంత్రి గారు వస్తున్నారని చెప్పేసి మీరు ఏకవచనంతో మాట్లాడేటువంటి పద్ధతిని మార్చుకోవాలని చెప్పేసి ఆలూరు గౌరవ శాసనసభ్యులు విరూపాక్షి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు తాహెర్ వలి, జనసేన పార్టీ ఆదోని మండల అధ్యక్షులు.